నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎస్, మనకి కామెంట్స్ రూపంలో చాలా క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఫుడ్ పైన చాలా వస్తున్నాయి. అయితే దాని మీద స్పెషల్గా ఇప్పుడు మాట్లాడుకుందాం డాక్టర్ గారు. ఈ మిల్లెట్స్ ప్రత్యేకించి వీటి గురించి ఎక్కువ డౌట్స్. రైస్ మంచిది కాదని అందరూ చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా మీ వీడియోస్లో కూడా చాలా వరకు రైస్ అవాయిడ్ చేయండి అన్నారు. మాకు ఇంకా ఆల్టర్నేట్ ఇంకేం కనపడట్లేదండి. ప్రధానంగా మార్నింగ్ లేసి టిఫిన్స్ దగ్గర నుంచి డిన్నర్ వరకు ఏదో ఒక పాయింట్లో రైస్ ఐటము, వైట్స్, షుగర్ కానీ, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఇవే కనపడుతూ ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేయడం మాకు సాధ్యం అవ్వట్లేదు. ది బెస్ట్ రిప్లేస్మెంట్స్ అంటే ఏం చెప్తారని అడుగుతున్నారు డాక్టర్ గారు. మంచిది మేడం. మనము దీన్ని ఇప్పుడు డయాబెటీస్లో సంబంధంగా మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మనం ఇంకొక అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు అసలు షుగర్ లేని వాళ్ళు, ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు, షుగర్ రాకూడదు అనుకుంటున్న వాళ్ళు, లేదా కాస్త బరువు కరెక్ట్గా ఉన్నారు, సో బరువు పెరగకూడదు అనేది వీళ్లకు అంశం, వీలైతే కాస్త తగ్గినా మంచిది అనేది కూడా కోరిక. సో ఇటువంటి వాళ్లకు అట్లీస్ట్ వారంలో 5 days రైస్ లేకుండా చూసుకోవాలి. రైస్ వద్దు అన్న వెంటనే వీళ్ళు చపాతీ పిండికి వెళ్తారు, అది గోధుమ పిండి అయిపోతుంది. అక్కడ అది కూడా వద్దు అనుకుంటున్నాం మనం. సో మనము రైస్ ఐటమ్ ఇప్పుడు టిఫిన్ తింటే మంచిదని వేస్తాం మేము కన్సల్టేషన్ లో. టిఫిన్స్ అంటే ఏమవుతుంది, మళ్ళీ ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్కి వెళ్తారు, మళ్ళీ అది రైస్ ఐటమ్ అయిపోతుంది అక్కడ. కాబట్టి వీళ్ళు టిఫిన్ చేసి సాధించింది ఏంది అక్కడ. కాబట్టి ఎప్పుడైతే మనము వీళ్ళకు ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ కూడా వర్తిల్తుంది ఇప్పుడు నేను చెప్పేది. సో ఇక్కడ మనకి ఇడ్లీ పిండి బదులు మిల్లెట్స్ మిక్స్లు వస్తున్నాయి, రకరకాల మిల్లెట్స్ చాలా బాగుంటున్నాయి. సో అట్లీస్ట్ మీరు ఒక నెలలో ఇన్ని టైమ్స్ ఆఫ్ ఇడ్లీ ఉంటుంది అనుకుందాం, అందులో ఒక 5 times ఇడ్లీ పిండి పెట్టబోతున్నారు అనుకోండి, అట్లీస్ట్ 3-4 times ఇడ్లీ పిండి పెట్టేటప్పుడు ఈ మిల్లెట్ మిక్సెస్ మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ మిల్లెట్ మిక్స్లు ఏదైతే మనకు చిరుధాన్యాలు 3-4 రకాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క రకానికి కూడా ఇవి రవ్వ సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీలో దొరుకుతున్నాయి అన్నమాట. సో మనకు రవ్వ ఉప్మా చేసుకోవాలనుకుంటే ఆ మిల్లెట్ ఈ రవ్వకు తగినట్టుగా వాళ్ళు కొట్టిస్తున్నారు అనమాట. రెడీమేడ్ గా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు షాప్స్ లో, చాలా ఈజీగా ఉన్నాయి. అండ్ వీటిని తెచ్చుకున్నప్పుడు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే 1 month లో వాడేయాలి వీటిని. ఇది సార్ మెయిన్ స్టాక్ పెడతా ఉంటారు. అట్లా స్టాక్ పెడితే కరెక్ట్ కాదు. ఇవన్నీ ఏంటంటే మంచి పౌష్టిక ఆహారాలు కదా, ఈజీగా పురుగు పడతాయి. పురుగు పట్టడం దాని తప్పు కాదు, పురుగు పట్టడం మీ తప్పు, మీరు వినియోగించుకోలేదు. సో అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మనకు సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ కూడా 1 month దాటితే పురుగు పడుతుంది. పురుగు పడుతుందని చాలా మంది అది కొనరు, అది తప్పు. సో చాలా మందికి సొంత ధాన్యాలు, సొంత ఒడ్లు ఉన్న వాళ్ళు కూడా సింగిల్ పాలిష్ కొట్టి పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పురుగు పడుతుంది, అందుకని అది పెట్టరు. సో ఇప్పుడు నేను వాళ్ళకు కూడా ఏంటంటే ఒక 4 కలుసుకొని డివైడ్ చేసుకొని తెచ్చి పెట్టుకొని వాడుకోండి అని చెప్పి కూడా మనం కొంతమందికి సలహాలు ఇస్తున్నాం. నెక్స్ట్ సో ఇలాగా ఈ పొంగలి, ఉప్మా, దోశ వీటికి ఈ మిల్లెట్ రవ్వలకు సంబంధించి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి. అండ్ మీరు అనుకోవచ్చు టేస్ట్ ఉండదని, అట్లా ఏమి లేదండి, వాస్తవంగా ఇవే టేస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మానే అన్నారు సార్, మేము జొన్న రవ్వతో ఉప్మా చేయాలని అనుకున్నాము. సో మామూలు రవ్వ వద్దు కాబట్టి, సో సేమ్ పద్ధతి సేమే అంటారా? నార్మల్ గానే తాలింపు వేసుకోవటం, అంతా సేమ్. మేబీ ఒక కొంచెం వాటర్ ఎక్స్ట్రా పోయాల్సి ఉండొచ్చు, ఒక 3-4 minutes ఎక్స్ట్రా దాన్ని ఉడకబెట్టాల్సిన అవసరం ఉండొచ్చు, అంతకు మించి అయితే ఏమి లేదండి. ప్లస్ ఈ ఉప్మా అన్నారు కాబట్టి అందులో కొంచెం కట్ చేసిన వెజిటబుల్స్ కూడా వేయండి. అండ్ ఆయిల్ తక్కువ పెట్టండి దాంట్లో. చాలా మంది ఉప్మా అంటే ఎక్కువగా ఆయిల్ వేసేసి దాన్ని తిరగబాటు పెట్టేసి చేసేస్తారు. తక్కువ ఆయిల్ తో చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఆనియన్స్ వేపుతారు కదా ఫస్ట్ లో, అక్కడ మినిమం ఆయిల్ చాలు మనకి. సో ఇలా కొన్ని పద్ధతులు. అండ్ ఇవే మనకి మిల్లెట్స్ విషయమే తీసుకుంటే పర్టికులర్ గా రాగి, జొన్న వీటిని జావ రూపంలో కూడా తాగుతూ ఉంటారు. అద్భుతంగా. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అంటారు? బెస్ట్ ఫుడ్ ఇది. ఏ టైంలో తీసుకోవాలంటారు? ఇప్పుడు మీరు మార్నింగ్ గా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా మార్నింగ్ తీసేసుకోండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా చేసుకొని ఇంట్లో అందరూ కూడా మీరు చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. మీరు అది పొయ్యి మీద పెట్టేసి వాటర్ పోసేసి మీరు వాట్ ఎవర్ స్నానం గినం అవి చేసుకొని ఒక 10 minutes 15 minutes వచ్చేసరికి ఇది రెడీ అయిపోయి ఉంటుంది. అది కొంచెం చల్లారిన తర్వాత మీరు యాజ్ ఇట్ ఈస్ ప్లెయిన్ గా విత్ ఆనియన్ ఆర్ గ్రీన్ చిల్లీతో తీసుకోవచ్చు. లేదా దాంట్లో కొంచెం
బటర్ మిల్క్ కానీ ఏదో ఒక 2 స్పూన్ కర్డ్ వేసి తీసుకోవాలనుకుంటే అలాగా తీసుకోవచ్చు, లేదా కొంచెం పాలు మిక్స్ చేసి తీసుకోవాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. మనకి స్టమక్ ఫీలింగ్ ఉంటుందా అండి? అద్భుతంగా ఎంతవరకు ఆకలి లేకుండా ఉంటుంది తీసుకుంటే? డెఫినెట్ గా మీరు గమనించండి, ఇప్పుడు 4 రైస్ ఇడ్లీలు తిని వెళ్ళిన దానికిను ఈ ఐటమ్స్ తో మీరు తీసుకెళ్ళిన దానికి మధ్యాహ్నం పూట మీకు తినాలని కోరిక పెరగదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యన మనం వెజిటబుల్ సలాడ్ ఒకటి ప్రోత్సహిస్తున్నాం కదా ఇక్కడ. కుదరకపోతే హోల్ ఫ్రూట్ అంటే జామకాయ లాంటిది, యాపిల్ లాంటిది కూడా ఇంట్లో మీకు కట్ చేసి ఇచ్చేవాళ్ళు, లేకపోతే తీసుకెళ్లి హోల్ ఫ్రూట్ మనం కొనుక్కొని తినొచ్చు అని చెప్తున్నాము. సో ఆకలి వేసినా వేయకపోయినా ఒక 11:30 టైంలో ఇలాంటి ఫ్రూట్ ఒక వెజిటబుల్లో తినేస్తే ఈ లంచ్ ఆవురావురుగా పోయి తినాలి, కసిగా పోయి తినాలనే కోరిక ఉండదు. తినాలి కాబట్టి తింటాం, కాబట్టి మితంగా తీసుకుంటే మనకు పొట్ట నిండిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ ని ఒక జావతో మనం కనుక ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ది బెస్ట్ అనుకోవచ్చు. ఎస్ అండి, రాగి జావలే. కొంతమంది ఏంటంటే సార్ నైట్ టైం ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సో అది ఎంతవరకు కరెక్ట్? అసలు రాత్రిపూట ఇలా జావలు తాగొచ్చా? తీసుకోండి హ్యాపీగా, ఎందుకంటే కొంతమంది అలసిపోయి ఇంటికి వస్తారు, అప్పటికప్పుడు వాళ్ళకి ఉండే టైం ఉండకపోవచ్చు. ఇది చాలా సింపుల్ కదా, ఆల్రెడీ వెజల్లో వీళ్ళు వేసుకున్నారు, దానికి కావాల్సిన 1 గ్లాస్ 2 గ్లాస్ వాట్ ఎవర్ క్వాంటిటీ తగినంత నీళ్లు పోసేసి దాన్ని పెట్టేశారు అనుకోండి, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అప్ రెడీ అయ్యే తెలికే బాగుంటుంది కదా. సో నేను ఒక్క విషయం చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఆకలిలో ఉన్నారనుకుందాం, వెళ్ళేసి తినాలనుకుంటున్నాం మనం గట్టిగా, ఆకలిగా ఉన్నాం పోయి ఇప్పుడు కుమేద్దాం అని ఫీలింగ్ లో ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళు దయచేసి ఒక ఫ్రూట్ తినండి ముందుగా. సో మనం ఏమనుకుంటున్నాము, ఆకలి ఎక్కువగా ఉన్నారు, చాలా అలసిపోయి వచ్చారు, సో ఇమీడియట్ గా వెళ్ళి మనము ఆ మెయిన్ ఫుడ్ కోర్స్ కంటే కూడా దానికంటే ముందు ఒక వెజిటబుల్ సలాడ్, ఉదాహరణకి కట్ చేసిన కీరా, కట్ చేసిన క్యారెట్, లేదా ఒక జామకాయ, లేదా మీకు పోనీ ఒక దానిమ్మ, ఎనీథింగ్ ఒక ఫ్రూట్ వెజిటబుల్ తిన్నారనుకోండి, మన బాడీలో కొంచెం పొటాషియం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ ఈ ఫ్రూట్ తిన దాంట్లో ఫైబర్ ఉంటుంది కదా, ఈ ఫైబర్ అనేది మనకు సటైటీ లెవెల్స్ ని పెంచుతుంది. అంటే మనకు లెప్టిన్ అనేది ఒకటి రిలీజ్ అవ్వాలి, సో ఈ లెప్టిన్ రిలీజ్ అయ్యే తత్వాన్ని బట్టి, సో మీరు ఇప్పుడు ఇది తిన్నారు, ఇంకొక 20 మినిట్స్ తర్వాత మీరు డిన్నర్ కు వెళ్తారు కదా, ఆ డిన్నర్ ఐటమ్ 20 to 30% మీరు తినాలనుకున్న దాంట్లో మీరు 30% తినే తలికే ఇంకా చాలు పొట్ట నిండిపోయిందనే ఫీలింగ్ కలిగిస్తుంది. అది మనకు కావాలి ఇక్కడ. యాక్చువల్ గా మనం లాస్ట్ 20 years గా కోల్పోతున్నది పొట్ట నిండింది అనే ఫీలింగ్, సిగ్నల్ రావట్లేదు. ఇప్పుడు ఎలాగా మనం ఆటోమేటిక్ గా ఒక ట్యాంక్ వాటర్ ఫిల్ అయితే ఆటోమేటిక్ గా మోటార్ ఆఫ్ అయ్యేలాగా ఒక సిస్టమ్ పెట్టాం అనుకుందాం. ఇప్పుడు ఆ సిస్టమ్ అక్కడ ఫెయిల్యూర్ అయితే ఆ ట్యాంక్ నిండిపోయి కిందంతా నీళ్లు గారిపోతాయి కదా. సో దానికి ఒక ఇంత నిండితే ఆటోమేటిక్ గా పంప్ ఆఫ్ అవ్వాలనే ఒక సిస్టమ్ ఉంది కదా ఆటోమేటిక్. మనలో ఈ నాగరికతలో ఈ సిస్టమ్ అనేది పనిచేయట్లేదండి. అవును, అందుకని మెయిన్ గా మనము తినాలనుకున్న దానికంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో 4 ముద్దలు ఎక్కువ తింటున్నాం. గతంలో ఏంటి 2 ముద్దలు తక్కువే తినేవాళ్ళు. ఇది గమనించాలండి, ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మీకు. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు, ఇందులో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మొత్తం మేము జావల మీద ఉండొచ్చా కొన్ని రోజుల పాటు? తప్పకుండా. ముఖ్యంగా మంచి చాలా అద్భుతంగా అడిగారండి. ముఖ్యంగా లావు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, షుగర్ ఉండేవ్వండి, ప్రీ డయాబెటిక్ కానివ్వండి, లేదా షుగర్ లేని వాళ్ళు కానివ్వండి, లేదా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానివ్వండి, లేదా డెలివరీ అయ్యి లావు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, లేదా వృద్ధాప్యంలో బరువు ఎక్కువ ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇట్లాంటిది ఒక 1 వీక్ మెయింటైన్ చేయండి. 1 వీక్ మెయింటైన్ చేయండి. బట్ ఇంటర్మీడియట్ లో మీకు కంపల్సరీగా వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్స్ తినాలి. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఓన్లీ దాని మీదే ఉంటారు సార్, అది మెయిన్ ప్రాబ్లం. అంటే మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని అందాలంటే అందుతాయి, దాంట్లో అందుతాయి. లేదా కావాలంటే ఒక మల్టీ విటమిన్ బి కాంప్లెక్స్ మెడిసిన్ 2 వేసేసుకుంటే కూడా సరిపోతాయి. బట్ ఇక్కడ వెజిటబుల్ సలాడ్స్ అవసరం బాడీకి, మనకు ఆ పీచు పదార్థం అవసరం. వీటిల్లో రావు. ఈ చిరుధాన్యాలలో వచ్చే ఫలితాలు వేరే, ఒక ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్ కానీ లేదా ఒక పండు తినటం వల్ల మనకు వచ్చే ఫలితాలు వేరే. ప్లస్ నీళ్లు తాగాలి, రోజుకు 3 లీటర్ల మినిమం వాటర్ మనం తాగాలి. ప్లస్ 8-9 అవర్స్ ఆఫ్ మంచి స్లీప్ కావాలి. స్క్రీన్ టైము తగ్గించాలి. ప్లస్ వ్యాయామం, అంటే మన కండబలం కరిగిపోకుండా ఉండటానికి రోజు మనం మినిమం కనీస కసరత్ అవసరము. అది లేకపోతే ఆ గ్రోత్ హార్మోన్ తగ్గటం వల్ల కూడా మనము కండబలం కోల్పోతున్నాం. లావుగా ఉన్నాం కానీ కండబలం కోల్పోతున్నాం అనమాట. సో ఇదంతా ఒక సర్కిల్ ఇది.
సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అంటే ఈ జావలు తీసుకోవడం కరెక్టే, కానీ దాంతో పాటుగా వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపల్సరీగా అండి. అంటే ఇదే భాగంలో మొక్కజొన్న, ఇప్పుడు మొక్కజొన్న సీజన్ నడుస్తుంది కాబట్టి స్వీట్ కార్న్, అమెరికన్ స్వీట్ కార్న్ నేను ప్రోత్సహించను. మన నాటు మొక్కజొన్న కంకి చాలా మంచిది. కాల్చి తినండి, ఉడకబెట్టి తినండి, లేదా పచ్చివి దాంట్లోంచి తీసేసి వేరే కూరల్లో మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది అది. దాన్ని కూడా మనం జావల్లో కూడా వీటిని వేసుకోవచ్చు. కంటి కింద మంచిగా మనకు తగులుతూ ఉంటాయి, సూప్ లాగా అనిపిస్తాయి. అండ్ కార్న్ ఫ్లోర్ అవాయిడ్ చేయాలండి ఒకవేళ వాడే అవసరం వస్తే. అండ్ పాప్కార్న్ కూడా మంచిది, కానీ రెడీమేడ్ పాప్కార్న్స్ లో విపరీతమైన సాల్టెడ్ ఉంటాయండి. కాబట్టి మనకి ఆ కార్న్ సీడ్స్ కూడా అవైలబుల్ దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. న్యాచురల్ సీడ్స్ కొనుక్కోండి, చాలా ఖరీదు తక్కువ. నాకు తెలిసి 50-60 రూపీస్ కు హాఫ్ ప్యాకెట్ దొరుకుతుంది. అది సపరేట్ గా కొనుక్కోండి. లైట్ గా అందులో ఆయిల్, లైట్ గా సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని పెనంలో వేయించుకున్నారు అనుకోండి, మూత పెట్టి, అద్భుతంగా పాప్కార్న్ తయారవుతుంది. అంటే తృప్తిగా తింటాం. అదే మనము బయటకు వెళ్ళి మనం సినిమా హాల్లో కొనే పాప్కార్న్ మనం ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ద సోడియం, సాల్ట్. ఈ సాల్ట్ అందులో పెరిగే కొద్దీ మనం పొట్ట నిండుతున్న ఫీలింగ్ ని మన బ్రెయిన్ కి తెలియనివ్వదు. ఎక్కడైతే షుగర్ ఎక్కువ ఉంటుందో, ఐటమ్ స్వీట్ గా ఉంటుందో, ఏదైతే సాల్టీగా ఉంటుందో, ఇవి మనకు తృప్తిని చెందనివ్వవు. ఇంకా ఇంకా తినాలనే కోరికను పెంచుతూ ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ కోరికకు బానిస అయిపోయి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు బరువు పెరిగిపోతున్నారు. ఎవరు కూడా లావ్ అవ్వాలని కోరుకోరండి. ఈ తెలియక జరిగే విధానం. సడన్ గా ఒకరోజు తిరిగి చూస్తేకే లావ్ అయిపోయి ఉంటాం, ఇంకా రిటర్న్ టికెట్ లేదు. అలా జరుగుతుంది ఇక్కడ. సో మనం కాన్షియస్ గా ఉన్నాం అనుకోండి, అందరికీ మంచిది, సమాజానికి మంచిది అనేది నా అభిప్రాయం. రైట్ డాక్టర్ గారు, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.